అమెరికాలో మాస్టర్స్ చదువుకోవడానికి వచ్చిన భారత విద్యార్థుల పరిస్థితి చాలా భయాందోళనగా ఉంది. రీసెంట్ గా F1 వీసాల పరిస్థితి, OPT CPT వీసాదారుల పరిస్థితి చాలా భయాందోళన కలిగిస్తుంది. ఇక్కడ రీసెంట్ గా అమెరికా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అమెరికాలోకి వచ్చిన ఫారెన్ నేషనల్ స్టూడెంట్స్ ఎవరైనా సరే వాళ్ళ మీద ఎటువంటి క్రిమినల్ రికార్డు ఉన్నా, ఎటువంటి ఇల్లీగల్ రికార్డు ఉన్నా సరే వాళ్ళు ఇమ్మటే వాళ్ళ వీసాలు రద్దు చేసి వాళ్ళు తిప్పి వాళ్ళ దేశానికి పంపించండి అని చెప్పి ఇక్కడ ఉన్న అమెరికా ప్రభుత్వం USCIS కి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానిలో ప్రకారమే ఇక్కడ F1 OPT CPT వీసాల మీద ఉన్న వాళ్ళు ఎవరి మీదైనా సరే క్రిమినల్ రికార్డ్స్ ఉన్నా, ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నా సరే వాళ్ళ వీసాలు రద్దు చేస్తున్నారు. క్రిమినల్ రికార్డ్స్ అంటే ఏంటంటే రెక్లెస్ డ్రైవింగ్ ఉన్నా, స్పీడింగ్ టికెట్స్ ఉన్నా, DUIs ఉన్నా, అదేవిధంగా షాప్ థెఫ్ట్ కేసులున్నా, ఎటువంటి ఫెడరల్ క్రైమ్స్ ఉన్నా సరే వాళ్ళ మీద అన్ని కూడా చర్యలు తీసుకొని వాళ్ళ వీసాలు రద్దు చేసి వెనక్కి పంపించేస్తున్నారు. మరీ ముఖ్యంగా రీసెంట్గా మేము కేసు చూడటం జరిగింది. ఆ విచిత్రంగా ఉంది చాలా కేసు అది. ఎందుకంటే ఆ స్టూడెంట్ ఎక్కడా కూడా స్పీడింగ్ టికెట్ లేదు, DUI లేదు, అదేవిధంగా రెక్లెస్ డ్రైవింగ్ లేదు, అదేవిధంగా షాప్ థెఫ్టింగ్ కేసులు కూడా లేవు. కానీ వాళ్ళ F1 వీసా రివోక్ అవడం జరిగింది. ఎలా రివోక్ అయింది అని చెప్పి కొద్ది దర్యాప్తు చేస్తే ఆ అమ్మాయి ఇల్లీగల్గా పార్ట్ టైం జాబ్ చేసింది. ఇల్లీగల్గా పార్ట్ టైం జాబ్ చేసి ఎంప్లాయర్ ఇచ్చిన చెక్ని ఆ అమ్మాయి అకౌంట్లో వేసుకొని క్యాష్ చేసుకోవడం జరిగింది. అంటే మీరు మాస్టర్స్కి వచ్చినప్పుడు ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసినప్పుడు స్టూడెంట్ వీసా మీద మీకు బ్యాంక్ అకౌంట్స్ ఇస్తారు, కానీ దానికి సోషల్ సెక్యూరిటీ అటాచ్డ్ ఉండదు. కానీ సోషల్ సెక్యూరిటీ అటాచ్ లేనప్పుడు మీకు లీగల్ జాబ్ చేసుకునే రైట్ కూడా లేదు ఇక్కడ. కానీ ఇల్లీగల్ జాబ్ చేసుకున్నప్పుడు మీరు ఎంప్లాయర్ మీకు చెక్స్ ఇచ్చినప్పుడు ఆ చెక్స్ మీ అకౌంట్లో క్యాష్ చేసుకున్నప్పుడు అవన్నీ కూడా IRSకి రిపోర్ట్ అవుతున్నాయి. IRS అన్ని కూడా ఇటువంటి కేసెస్ అన్ని కూడా USCISకి ఇవ్వడంతో USCIS వాళ్ళు ఇప్పుడు F1 వీసాల మీద, OPT CPT వీసాల మీద ఇల్లీగల్గా జాబ్ చేసిన వాళ్ళ భరతం కూడా పడుతున్నారు. అలా కొన్ని కేసెస్ కూడా చూడటం జరిగింది. దయచేసి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా సరే మీరు ప్యానిక్ కాకుండా, మీకు అలాంటి రివోకేషన్ లెటర్స్ వస్తే కనుక మీకు నియరెస్ట్ ఉన్న అటార్నీ అంటే ఇమిగ్రేషన్ అటార్నీని రీచ్ అయ్యి వాళ్ళని ఏ రకంగా వాళ్ళని సంప్రదించి వాళ్ళు ఏ రకంగా మీకు హెల్ప్ చేయగలరనే ఆదేశాలు తీసుకోవడం వాళ్ళ దగ్గర. అదేవిధంగా స్టూడెంట్స్ ఎవరి మీదైనా సరే రెక్లెస్ టికెట్స్ కానీ, స్పీడింగ్ టికెట్స్ కానీ, DUI టికెట్స్ కానీ ఉంటే ఇమీడియట్గా మీరు అటార్నీస్ని సంప్రదించి ఆ టికెట్స్ని కంటెస్ట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక DUI ఉన్నా, ఒక రెక్లెస్ ఉన్నా అది ఆల్మోస్ట్ 7 years మీ రికార్డు మీద ఉంటుంది. దయచేసి ఇవేవి కూడా లైట్ తీసుకోకండి. మరీ ముఖ్యంగా ఇంకోటి, ఇక్కడ ఎవరైతే ఫారెన్ నేషనల్ స్టూడెంట్స్, భారతీయులు ఎవరైతే ఇక్కడ అమెరికాకు వచ్చారో చదువుకునే సమయంలో ఇల్లీగల్ జాబ్స్ చేయకండి. అది చాలా పెద్ద ఫెడరల్ క్రైమ్. అవన్నీ కూడా లిస్ట్ తీస్తున్నారు. మీరు అనుకుంటున్నారు ఏవి కూడా ఎక్కడ కూడా కనిపించవు, ఏం చేసినా సేఫ్ అని అనుకోకండి దయచేసి. ఎందుకంటే మేము నెత్తి నోరు మొత్తుకొని చెప్తాం, మీరు జాబులు చేసుకున్నంత మాత్రం మాకు వచ్చేది ఏం లేదు, కాకపోతే మీ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ఇప్పుడు మీ వల్ల మీరు ఎట్లా ఇబ్బందుల వల్ల చాలా మంది తెలుగు కమ్యూనిటీ లీడర్స్ అందరూ మీ వెనక తిరుగుతున్నారు కదా, వాళ్ళకు కూడా టైం వేస్టే కదా. మీరు ఇవన్నీ చేయకపోతే అవన్నీ కూడా అవాయిడ్ అయ్యే అవకాశం ఉంటుంది కదా. అందుకే లీగల్గా ఉద్యోగాలు చేసుకుంటూ కోరుతున్నాం. జై హింద్.